లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు రెండవ శనివారం, మార్చి నెలలో వచ్చిన రెండవ శనివారం, తపస్కాలంలో రెండవ శనివారం కాదు, మార్చి నెలలో వచ్చిన రెండవ శనివారం 14వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన సువార్త నుండి 18వ అధ్యాయము వచనములు 9 నుండి 14 వరకు. పరిసయ్యుడు సుంకరి. పిమ్మటి యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకుని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిల్చుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేసిన వాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడును. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుడు ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఎలైనా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు సుంకరి అనే ఈ యొక్క ఉపమానం మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నారంటే, పిమ్మటి యేసు తాను నీతిమంతులమనియు తక్కిన వారందరూ కూడా దుష్టులు, దుర్మార్గులు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేనే నీతిమంతుడిని. అప్పుడే కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఇలాంటి వారు. మేము నీతిమంతులం, మేము గొప్పవాళ్ళం, మేము అభిషక్తులం, మేమే గొప్పవాళ్ళం, మేము చెప్పినట్టే అందరూ వినాలి, సంఘం అంతా కూడా మేము చెప్పినట్టే వినాలి, మరొకటి ఆజ్ఞ లేదు, నేనేం చెప్తే అదే ఆజ్ఞ. ఇలాంటి వాళ్ళందరి కోసం ప్రభు క్రీస్తు ఈరోజు మాట్లాడుతున్నారు. మిత్రులారా, పిమ్మటి యేసు తాను నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకుని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానాన్ని యేసయ్య చెప్తున్నారు. మిత్రులారా, మీకోసమే, నా కోసమే, గుర్తుపెట్టుకోండి, మీకోసం, నా కోసమే. ఎవరెవరైతే ఈ ఆలోచనలు, ఈ జ్ఞానంతో ఉన్నారో, ఈ యొక్క దుష్ట బుద్ధితో ఉన్నారో, వారందరి కోసం యేసయ్య పలుకుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మేమే నీతిమంతులు, మేము గొప్పలమే, మేమే నీతిమంతులు, మిగిలిన వాళ్ళందరూ దుష్టులు అని అనుకుంటారు చాలామంది. అలాంటి వారి కోసం యేసయ్య చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. ప్రార్థనకై 2 దేవాలయంకి వెళ్ళారు. ప్రార్థన చేయడానికి 2 దేవాలయంకి వెళ్ళారట. అందులో ఒకడెవడు సుంకరి, మరి ఒకడు పరిసయ్యుడు. వీళ్ళిద్దరూ కూడా దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు నిల్చుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని కాదు, అన్యాయం చేసేవాడిని కాదు, వ్యభిచారిని కాదు, చివరికి సుంకరి వంటి వాడిని కూడా నేను కాదు. మీకు స్తోత్రం, వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు అని చెప్తూ ఉంటారు. నీతిమంతుడిగా గణింపబడి ఆడంతలు ఆడే నీతిమంతుడిని అనేసుకుంటున్నాడు. ఈ లోబిని కాదు నేను, వ్యభిచారిని కాదు నేను, చివరికి సుంకర వంటి వాడిని కూడా నేను కాదు అని ప్రార్థన చేస్తున్నాడు దేవాలయానికి వెళ్ళి. అందుకు కృతజ్ఞుడును. నేను వారమునకు 2 మార్లు ఉపవాసము, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. నా ఆదాయంలో, నా వ్యాపారంలోనే, నా ఆదాయంలో 10వ వంతు నేను దేవాలయానికి ఇచ్చేస్తున్నాను. వారానికి 2 రోజులు ఉపవాసం అంటున్నాను, దేవాలయానికి రోజు వస్తున్నాను. ఈ సుంకర వంటి వాడిని కాదు, ఆ దుష్టుడిని కాదు, ఈడిని కాదు, ఆడిని కాదు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అని ఊగిపోయి దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా
అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపగా రొమ్ములు బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముడిని కనికరింపుము అని ప్రార్థించాడు. దేవా, నేను పాపినయ్యా అని బుర్ర దించుకొనే మోకాల మీద నిలిచి ఆ దేవాలయంలో ఉన్న దేవుని వైపు చూడలేక, కన్నులైనా అలా పైకెత్తలేక, అయ్యా నేను పాపాత్ముడినయ్యా అని రొమ్ములు బాదుకుంటూ, నేను పాపిని, నన్ను క్షమించండి అయ్యా తండ్రి అని ఆ సుంకరి బాధపడుతూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా, ఈ పాపాత్ముడిని కనికరింపమని ప్రార్థించెను. దేవుడి ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరయే కాని ఆ పరిసేయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను అనేసి చెప్పారు. ఈ వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని యొక్క దీవెనలు పొంది ఇంటికి వెళ్తారు? మారు మనసు పొందిన ఆ సుంకరి, నేను పాపాత్ముడినయ్యా, నేను మీకు విరుద్ధంగా పాపం చేశానయ్యా అని తన పాపాలను ఒప్పుకొని రొమ్ములు బాదుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈ యొక్క పరిచయుడు అలా చేయలేదు. నేను ఈడు వంటి వాడిని కాదు, ఆడిలాగా కాదు, ఈడిలాగా కాదు అని తనను తాను హెచ్చించుకుంటున్నాడు. కానీ ఈ సుంకరి తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుడి యొక్క మహిమను పొందగలిగారు ఈ సుంకరి. ఈ పరిచయుడు తనను తాను హెచ్చించుకున్నాడు కాబట్టి తగ్గించబడ్డాడు. అందుకే యేసయ్య పలుకుతున్నారు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన రోజులలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ప్రభు దీవెనలతో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చింపబడతారు. మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతాం. గుర్తుపెట్టుకోండి. ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో, శ్రమ దినాలలో తండ్రి దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.